బీజేపీ జిల్లా మండల స్థాయి ఎన్నికల వర్క్షాప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. త్వరలో నూతన మండల జిల్లా కమిటీ సభ్యుల నియామకం కోసం సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని లక్ష్మీనారాయణ తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ స్థాయి కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఉత్సాహంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 38 లక్షల సభ్యత్వం, ఇప్పటికే 28,000 క్రియాశీలక సభ్యత్వాన్ని పార్టీ జరుపుకోవడం జరిగింది. పార్టీ క్రియాశీలక సభ్యులుగా అర్హత సాధించి నమోదవుతున్నటువంటి పరిస్థితి. అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో 35,907 పోలింగ్ బూతులుంటే అత్యధికంగా పోలింగ్ బూతులను ఎన్నికైన కమిటీలతో ఏర్పాటు చేసుకునేటువంటి దిశలో పార్టీ పయనిస్తా ఉంది. 77 లక్షల ఓట్లు వస్తే మరి 38 లక్షల సభ్యత్వం, దాదాపు సగం సభ్యత్వాన్ని చేసినటువంటి పార్టీ భారతీయ. హర్యానా ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ఇనుమడించినటువంటి ఉత్సాహంతో రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో జయకేతనం ఎగరేసేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నది.